ఈ రోజు నుంచి ఆఫ్ఘనిస్తాన్ అలాగే భారత్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కి ముందే అంటే ఆల్రెడీ మ్యాచ్ ప్రారంభం అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ కి ముందే ఆ జట్టుకు సూపర్ షాక్ తగ్గింది. జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్, మ్యాచ్ విన్నర్, ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు. గత కొద్ది కాలంగా అతన్ని వేధిస్తున్న వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టడంతో అతను ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రషీద్ లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ విభాగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అంశం ఇదే అని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్లోనే రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై ఒక కీలకమైన హింట్ ఇచ్చాడు. వెన్నునొప్పి కారణంగా తాను సుదీర్ఘమైన స్పెల్స్ వేయలేకపోతున్నానని, అందుకనే రెడ్ బాల్ క్రికెట్కు దూరం అవుతున్నాను అన్న ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నాడు. నువ్వు ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలనుకుంటే ముందు ఈ రెడ్ బాల్ క్రికెట్ ఆడటం ఆపేయి, ఎందుకంటే నీ వెన్నెముక దీనికి సహకరించడం లేదు అని డాక్టర్లు తనకు ఖచ్చితమైన సలహా ఇచ్చారు అంటూ రషీద్ గతంలోనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. భారత్తో జరిగే టెస్ట్ మ్యాచ్కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ రషీద్ ఖాన్ ఫిట్నెస్ భవిష్యత్ గురించి మాట్లాడాడు. రషీద్ ఖాన్ చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతను నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్నందున తన శరీరాన్ని తను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాను స్వయంగా రషీద్తో మాట్లాడతానని, ఆఫ్ఘనిస్తాన్ తరఫున అతను వీలైనంత ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఆడాలి అంటే టెస్ట్ క్రికెట్లో కొనసాగించాలా లేదా అనే విషయం పైన చర్చ జరగాలి అంటూ కోచ్ నమ్మకం వ్యక్తం చేశాడు. రషీద్ ఖాన్ గైర్హాజరులో ఆఫ్ఘనిస్తాన్ జట్టును అషమతుల్లా షాహిదీ నడిపించనున్నాడు. ఈ జట్టులో రెహమానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రహ్మద్ షా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ముల్లాన్పూర్లోని ఎండ తీవ్రతను తట్టుకుంటూ యువ సంచలనం శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ కుర్రాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో గిల్ నేతృత్వంలో భారత జట్టును ఢీ కొట్టడం ఆఫ్ఘనిస్తాన్కు పెద్ద సవాలే, అది కూడా రషీద్ ఖాన్ లేకుండా. ఇక ఈ కనుక చూసినట్టయితే ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా భారత్ పైన ఎక్కువగా నమ్మకం ఉంది.